హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఓకే అండి, ఈరోజు మన తికమక రారాజు అయిన ట్రంప్ కోసం చిన్న విశ్లేషణ చేద్దామండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు టాపిక్లో మాట్లాడదాం. మన ట్రంప్ తికమక దేశాలకి ట్రంప్ అనేది వాణిజ్యం కోసము చాలా అనౌన్స్ చేస్తూ ఉంటాడు. మన రీసెంట్లీ కూడాను నవంబర్ 1న 3 దేశాలకి ట్యాక్స్ పెంచుతున్నామని, అదే దిగుమతి ట్యాక్స్ పెంచుతున్నామని, ఆ దేశానికి 3 దేశాలకి ట్యాక్స్ పెంచుతున్నామని 25% అనేది పెంచారు. అది కెనడా, మెక్సికో, చైనాకి ఇంకొక 10% ఎక్స్ట్రా కూడాను పెంచారు మొన్న ఫిబ్రవరి 1 నాడు. ఇలా పెంచుకుంటూ పోతే వాణిజ్య యుద్ధం వచ్చే ఛాన్సెసే ఉన్నది. ఈయన కూడాను ఏంటంటే మన దేశం అంటే అమెరికా ఆయన దేశం అనుకొని అక్కడికి ట్యాక్స్ ఫ్రీ చేయాలనుకొని అనుకుంటున్నాడు. దానికోసము ఇతర దేశాల నుంచి వచ్చిన దిగుమతి కోసం ట్యాక్స్ పెంచాలని అనుకున్నాడు. ఎగ్జాంపుల్గా ఒక 3 దేశాలని టార్గెట్ చేశాడు: కెనడా, మెక్సికో, చైనాకి కూడాను ఇంకొక 10% ఎక్స్ట్రా కూడాను పెంచారు ట్యాక్స్. దీనివల్ల వాళ్ళు కూడాను నిన్న రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడాను 4న మెక్సికో అనేది కెనడా కూడాను అనౌన్స్ చేసింది. మీరు కాదు, మీ దగ్గర నుంచి మేము దిగుమతి చేసిన దాన్ని కూడాను మేము ట్యాక్స్ పెంచుతాము, మీకు ఎదురు దెబ్బలకు మేమేమి భయపడమనుకొని వాళ్ళు అనౌన్స్ చేశారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళు పెంచుకుంటూ పోతే సామాన్య పౌరులకి కూడాను చాలా పెరిగే ఛాన్సెస్, కార్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మెక్సికో దేశాలు కూడాను అమెరికా చేసిన దిగుమతికి ఏమాత్రం సుంకం పెంచారంటే అమెరికా దేశాల్లో ఉన్న రైతులకి చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన పంట అదంతా కూడాను మెక్సికో దేశాలు, చైనా దేశాలు, కెనడా దేశాలు అనేవి ఇప్పుడు దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. దిగుమతి చేసుకోవడం వల్ల అవి రేటు పెరిగే ఛాన్సెస్ ఉన్నది. దానివల్ల అమెరికా దేశ రైతులు నష్టపోయే ఛాన్సెస్ చాలా ఉంది. ఓకే అండి. నెక్స్ట్ దీనివల్ల ఏమాత్రము ఐటీ సెక్టర్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆల్రెడీ అనేది ఐటీ సెక్టర్కి అనేది ఎఫెక్ట్ పడిందండి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నది స్థానికంగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నారు. నెక్స్ట్ దానివల్ల బయట దేశాల నుంచి వచ్చి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ని తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, మన ఐటీ స్టాక్స్ అన్నీ కూడాను పడే ఛాన్సెస్ అయితే ఉందండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే భారతదేశానికి నెక్స్ట్ అమెరికాకి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఆయన కూడాను ఎలక్షన్ ముందు ఒక మాట అన్నారు: మేము మళ్ళా వచ్చానంటే ట్యాక్స్లు పెంచుతాను, ఏదైనా కూడాను మనకు దిగుమతి వచ్చే ఏ వస్తువుకైనా కూడాను ట్యాక్స్ పెంచే అవకాశం ఉన్నదని చెప్పారు. కానీ ఇంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకోలేదు. దీనివల్ల ఏంటంటే ఆయనకు ఎప్పుడు కూడాను అంత తికమకగాను చేస్తూనే ఉంటాడు ట్రంప్ గారు. ఈ ట్రంప్ వల్ల ఏంటంటే వాణిజ్య యుద్ధము వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ దీనివల్ల కూడాను షేర్ మార్కెట్లు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఐటీ స్టాక్స్ అనేది బెస్ట్వి. ఏమైనా కూడాను డిప్ ఆన్ బై వస్తే అక్కడ బై చేసుకోండి. ఏదైనా కూడాను ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఇది అడ్వైజ్ కోసమే అండి. ఇది మీరు బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి. ఛాన్సెస్ ఉన్నది. కానీ అది పెంచుతారా తగ్గిస్తారా, భారతదేశానికి అనుకూలంగా ఉన్నారనేది మనము వెయిట్ చేసి చూద్దామండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.